హాయ్ ఫ్రెండ్స్, త్రిబుల్ ఐటీ ఆర్జీయూకేటీ 2025కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే మనకి జూన్ 3వ తేదీతో కూడా మిగలటం జరిగింది. అదే సందర్భంగా మనకి జూలై 14 నుంచి కూడా ఈ యొక్క క్లాసులు అనేటువంటివి కూడా ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సంసిద్ధత అనేటువంటిది కూడా మీరు చేసుకోవాలి. ఇంకా 2 వీక్స్ కూడా ఉంది కాబట్టి ఈలోపు అక్కడికి అవసరమైనటువంటి లగేజ్ కూడా సర్దుకొని అవసరమైనటువంటి సర్టిఫికేట్లు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇంకా అన్ని కూడా వివరాలతో మనం సిద్ధంగా ఉండాల్సి ఉన్నటువంటి సమయం. అదే సమయంలో మొదటి విడత కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు మొదలగు త్రిబుల్ ఐటీ కాలేజెస్లో ఒక్కో దాంట్లో 120, 130, 102 అట్లా భారీగా సీట్లు కూడా మిగిలి ఉన్నాయనేటువంటిది మనకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసినటువంటి విషయం. ఏ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో అవి ఎలా ఫిలప్ చేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నటువంటి త్రిబుల్ ఐటీ 10th ఇంటర్మీడియట్ విద్యార్థులు, జేఈ అడ్వాన్స్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఆ యొక్క ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో అవి ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సమాచారం కానీ గమనించినట్లయితే మనకి ట్రిపుల్ ఐటీలలో భారీగా మిగిలిన సీట్లు అని కూడా ఒక హెడ్డింగ్తో ఒక మీడియాలో ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇది నిజమే. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సిలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. ఒక్కో ట్రిపుల్ ఐటీలో మరి దాదాపుగా 1010 సీట్లు ఉండగా నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలటం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి 2వ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సిలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలామంది పాలిటెక్నిక్ ఇంటర్ కాలేజీలో చేరిపోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా సీట్లు పొందిన వారికి నెల 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కూడా రిజిస్ట్రార్ తెలియజేశారు. అయితే త్రిబుల్ ఐటీ ఇష్టం లేకపోవచ్చు కావచ్చు, కొంతమందికి త్రిబుల్ ఐటీ కంటే బెనిఫిట్ జరిగి కొన్ని కాలేజెస్ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన వారికి ఫ్రీ సీట్ ఇవ్వటం, ఇటువంటి తదితర కారణాల కారణంగా ఈ సీట్లు మిగిలి ఉండవచ్చు. ఇంకా అయితే మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లు కాక ఇంకా మిగిలి ఉండటంతో వీటికి 2వ విడత కౌన్సిలింగ్ అయితే కూడా జరుపుతారనేటువంటిది మనకు తెలిసినటువంటి వార్త. మరి దీనికి సంబంధించి న్యూజివీడు ట్రిపుల్ ఐటీ విభాగం వారు కూడా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో అవి ఎవరెవరికి ఉన్నాయనేటువంటిది కూడా కొన్ని రోజుల్లో తెలియజేస్తారు. అందువరకు ట్రిపుల్ ఐటీలో చేరాలనుకునేటువంటి వాళ్ళు మీడియాను కానీ పేపర్ను కానీ ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా నాకు తెలిస్తే సమాచారాన్ని మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీ సమాచారం. ఇది జస్ట్ మీ అవగాహన కోసం మాత్రమే. ప్రస్తుతం ఎవరు ఖాళీగా ఉండకుండా ఇంటర్మీడియట్ అయితే చదువుతూ ఉండండి. సీటు వస్తే 2వ విడత కౌన్సిలింగ్లో ట్రిపుల్ ఐటీలో చేరండి, లేదంటే ఇంటర్ కంటిన్యూ అవ్వచ్చు. సీటు వస్తుందని ఆశతో మాత్రం కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గర సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్. జై హింద్.